సార్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మిత్రులారా. బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చివేసి అస్థిరత్వాన్ని తీసుకువచ్చే ప్రయత్నం మన దేశంలో జరగడం లేదు అని అనుకుంటారు. కానీ అలాంటి ప్రయత్నాలు మన దేశంలో కూడా తీవ్రంగా జరిగాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి బలమైన నాయకుని కారణంగా ఆ ప్రయత్నాలు విఫలమవుతూ వస్తూ ఉన్నాయి. మనకు ఎలాంటి దుర్ఘటనలు జరగలేదు కాబట్టి అలాంటి ప్రయత్నాలు జరగలేదు అని అనుకోవడంలో సందేహం లేదు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన 2 ప్రధాన సంఘటనలను చూసినట్లయితే ఖచ్చితంగా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితిని మన దేశంలో కూడా తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయని చెప్పవచ్చు. మొదటి సంఘటన 2019వ సంవత్సరంలో సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని విభజన శక్తులు విదేశీ శక్తులతో కలిసి జరిపిన అత్యంత మోసపూరిత కుట్రపూరిత ఉద్యమం. సిఏఏ ద్వారా భారతీయ ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు అని తెలిసినప్పటికీ భారతదేశంలోని ఆ వర్గం వారు ఢిల్లీలోని షహీన్ బాగ్ లాంటి ప్రధానమైన ప్రాంతాలలో మరియు ఢిల్లీలోకి వచ్చే జాతీయ రహదారులన్నింటినీ మూసివేసి అత్యంత కిరాతకంగా ఉద్యమాన్ని కొనసాగించారు. జాతీయ పతాకాన్ని ఖననం చేయడం, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేయడం, పాకిస్తాన్ జెండాలను ఎగరవేయడం, ఇంటెలిజెన్స్ పోలీసును హత్య చేసి ముక్కలుగా నరికి కాలువలో పడేయడం, ఇలా అనేకమైనటువంటి దుశ్చర్యలను చేపట్టారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం అక్కడ జరుగుతున్న అనేక ప్రతిఘటన చర్యలను, అనేక సంఘటనలు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటూ ఇలాంటి చర్యలు చేపడితే ఏం జరుగుతుంది అనే వాటి మీద పూర్తి అవగాహన కారణంగా ఉద్యమకారులపై ఎలాంటి తీవ్ర ప్రతిఘటన చర్యలను తీసుకోలేదు. చివరికి విసుగు చెంది వారే ఉద్యమాన్ని విరమించుకునేలా భారత ప్రభుత్వం చేయగలిగింది. ఇక రెండవ సంఘటన, దేశ విద్రోహ శక్తులు మరియు విదేశీ శక్తులు ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని ఒక దేశంలో అంతర్యుద్ధాన్ని ఏ విధంగా తీసుకురాగలవో బంగ్లాదేశ్ లోని రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని ఏ విధంగానైతే ఉపయోగించుకున్నారో పూర్తిగా అలాంటి ఉద్యమమే భారతదేశంలో కూడా చేశారు. భారతదేశంలో అత్యంత సున్నితమైన రైతుల విషయాన్ని తీసుకొని రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని విభజన శక్తులు విదేశీ శక్తులతో మరియు దేశాన్ని విడగొట్టాలని సంకల్పం తీసుకుంటున్నటువంటి వ్యక్తులు కలిసి అత్యంత క్రూరమైన ఉద్యమాన్ని చేపట్టారు. భారతదేశం మొత్తంలో రైతులు ఉన్నప్పటికీ రైతు చట్టాల ద్వారా వారికి లాభమే, కానీ నష్టం జరగదని చాలా మంది రైతులు భావించినప్పటికీ 1-2 రాష్ట్రాల్లోని రైతులు మాత్రం కేంద్రం చేసిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి కారణం అది రైతు ఉద్యమం కాదు, రైతుల ముసుగులో దేశ విభజనకారులు విదేశీ కుట్రదారులతో చేసిన ఉద్యమం. అందుకే ఉద్యమంలో పాల్గొన్న వారు రెడ్ పోర్ట్ పై ఉన్నటువంటి జాతీయ జెండాను పీకి పడేసి ఖలిస్తాన్ జెండాను ఎగరవేశారు. జాతీయ రహదారులను ధ్వంసం చేశారు. జాతీయ రహదారులపై టెంట్లు వేసుకొని నివాసం ఏర్పాటు చేసి పూర్తిగా దేశ రాజధానిలోకి రాకపోకలు రాకుండా నిర్బంధించారు. సంవత్సరం పాటు వాణిజ్యానికి అత్యంత నష్టాన్ని కలిగించారు. అనేకమైనటువంటి ప్రైవేటు కార్పొరేట్ వ్యక్తుల ఆస్తులను ధ్వంసం చేశారు. రిలయన్స్ జియో టవర్లను, టాటా అదాని వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ ఉద్యమంలో దేశ విభజన టూల్ కిట్ ఎంత తీవ్రంగా పనిచేసిందో అర్థం చేసుకోవడానికి అసలు పంటలు ఏ విధంగా పండుతాయో కూడా తెలియనటువంటి పోర్న్ స్టార్స్, పాప్ సింగర్స్ కూడా ఉద్యమానికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. చివరికి పంజాబ్ పర్యటనకు వెళ్ళినటువంటి ప్రధానమంత్రిని కూడా గోరావ్ చేసి ఖలిస్తాన్ ఉద్యమకారులు ప్రధానినే హత్య చేయడానికి కుట్ర పన్నారు. భారత రక్షణ వలయం ఆ సంఘటనను గ్రహించి సుమారుగా 1 గంట పాటు ప్రధానమంత్రి జాతీయ రహదారిపైనే వేచి ఉన్నాడు. కానీ ఒక దేశ ప్రధానిని ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశానికి అధిపతిని హత్య చేయడానికి కుట్ర పన్నిన ఉద్యమకారులపై మాత్రం ఎలాంటి తీవ్రమైన ప్రతిఘటన చర్యలు చేపట్టలేదు. అలా చేపడితే ఏ ఒక్కరు చనిపోయినా దేశంలో అంతర్యుద్ధం తీసుకురావడానికి దేశ విభజన శక్తులు ప్రయత్నం చేస్తాయి అనేది ఇక్కడ ఉన్న అత్యంత గొప్ప నాయకుడు, ఈ దేశాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పాలిస్తున్న ప్రధానికి తెలుసు. రైతు ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నాయని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసినప్పటికీ వారిపై చర్యలు చేపట్టకుండా ఒకవేళ చర్యలను చేపడితే తర్వాత జరిగే పరిణామం ఏంటిదో తెలిసి రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. తనకు చెడ్డ పేరు వస్తుంది, ప్రతిపక్షాలని హేళన చేస్తాయని తెలిసి కూడా రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నాడే కానీ ఉద్యమకారులపై ప్రతిఘటన చర్యలు మాత్రం చేపట్టలేదు. చివరికి మన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మేము రైతు పక్షం అని చెప్పుకొని రైతు చట్టాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు అని సంబోధిస్తూ వాటిని రద్దు చేయాలని ఉద్యమించాయి. చివరికి చట్టాలు రద్దయిన తర్వాత మేము ప్రధాని మంత్రి మెడలు వంచి రైతు చట్టాలను రద్దు చేసేలా చేశామని జబ్బలు చరుచుకున్నారే కానీ దాని వ్యతిరేకంగా దానికి వెనుక ఉన్నటువంటి కుట్రను మాత్రం పసిగట్టలేకపోయారు. ఎందుకోసమంటే మనం కూడా సాధారణ మనుషులమే, మిగతా దేశాలలో ఉన్నటువంటి నాయకులు కూడా మనలాగే ఆలోచించారు కాబట్టి అక్కడి ప్రజాస్వామ్యాలు కూలిపోయాయి. ఒక రాజనీతిజ్ఞుడు, గొప్ప ఆలోచనపరుడు, దూరదృష్టి కలిగిన వాడు దేశాన్ని పాలిస్తే ఏ విధంగా ఉంటుందో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక దేశంపై కుట్ర పనిన ఏ విధంగా ఒక దేశాన్ని రక్షించవచ్చో ఈ దేశ ప్రధానిని చూస్తే అర్థమవుతుంది. బంగ్లాదేశ్ లో అంతర్యుద్ధానికి కారణం రిజర్వేషన్లు అని అందరూ అంటున్నారు, కానీ అది
అది అత్యంత తప్పుడు అభిప్రాయం. ఒకవేళ రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమమే అయితే దేశ ప్రధానినే రాజీనామా చేయమంటే తీవ్రంగా ఉండదు. ఒకవేళ రాజీనామా చేయమనేంత తీవ్రంగా ఉన్నప్పటికీ దేశ ప్రధానిని హత్య చేసేంత తీవ్రంగా ఉండదు. దేశ ప్రధానిని దేశం వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞాపించే అంతగా ఉండదు. ఉద్యమంలో వేల మంది సాధారణ ప్రజలు చనిపోయారు. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రధాని దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిన తర్వాత ప్రధాని నివాసంపై దాడులు జరిగాయి. ఆస్తుల ధ్వంసం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉద్యమం వెనుక ఉన్న అసలు కుట్ర బయటపడుతుంది. ఇప్పుడు అక్కడ సైన్యం కూడా అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశం లేదు. జమాతే ఇస్లామీ అనే ఒక తీవ్రవాద సంస్థ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దేశ ప్రధాని దేశాన్ని విడిచిన తర్వాత అక్కడ ఉన్న మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి. ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. అక్కడి సంఘటనలు అత్యంత కిరాతకంగా కనిపిస్తున్నాయి. చివరికి వాళ్ళ దేశానికి క్రికెట్ ఆడి వారి దేశానికి పేరు తెచ్చినటువంటి లిటన్ దాస్ లాంటి ప్లేయర్ల ఇంటిపై కూడా దాడి చేసి వారి ఇంటికి నిప్పు అంటించారు. ఎంత చిన్నవాడు కానీ, ఎంత పెద్దవాడు కానీ, ధనవంతుడు కానీ, పేదవాడు కానీ, హిందువు అయితే అక్కడ బ్రతికే పరిస్థితి ప్రస్తుతం అక్కడ లేదు. ఇవన్నీ హాయిగా సుఖంగా స్వేచ్ఛను హక్కులను అనుభవిస్తూ దేశ ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి అత్యంత నీచంగా కార్టూన్లు పోటీ చేసే వారికి అర్థం కాదు. ఆ పరిస్థితి మనకి వస్తే గానీ దాని తీవ్రత మనకు అర్థం కాదు. ఇది వాట్సాప్లల్లా చక్కర్లు కొడుతుంది మిత్రులారా. అంటే మన దగ్గర రైతుల చట్టాలకు సంబంధించిన దాంట్లో ఇటువంటి హింసనే జరిగింది. అలాగే సిఏ విషయంలో ఇటువంటి హింసనే జరిగింది. ఇలాంటి రెండు చట్టాలల్లా ఇటువంటి హింసనే జరిగినా నరేంద్ర మోడీ గారు చూసుకుంటూకున్నారు తప్పితే చర్యలు తీసుకోలే. ఒకవేళ అక్కడనే మనం గనక గిల్పులు జరిపితే ఇలా ఏ ఒక్కరు చనిపోయినా కొంతమంది శక్తులు ఉన్నారు. దేశాన్ని విభజించాలి అని అనుకునే శక్తులు కొన్ని ఉన్నాయి. అలాగే మన ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకునే శక్తులు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే ఉద్దేశంతో కామ్గా ప్రధానమంత్రి గారు చూసుకుంటున్నారు. ఇది ఎవరికి అర్థం కాదు. అక్కడ జరిగింది ఆర్థిక సంక్షోభం కాదు, రాజకీయ సంక్షోభం. బంగ్లాదేశ్ లో, మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు చాలా వచ్చినాయి. అలాంటి పరిస్థితులు చాలా వచ్చినా నరేంద్ర మోడీ గారు సంయమనంతోని వాటిని చూసుకుంటుండి పరిష్కరించుకుంటా పోయినారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. దయచేసి మిత్రులారా, చాలా మంది లైవ్ లో ఉన్నారు. సో లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మిత్రులారా.